ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే, మనం ఇన్‌డిజైన్‌లో ఎఫెక్ట్స్ అనేది మనం చూద్దాం. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ బటన్ తీసుకొని, ఇక్కడ ఇన్‌డిజైన్ 23 అనేది మనం క్లిక్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇన్‌డిజైన్ అప్లికేషన్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లేఅవుట్ అనేది మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, లేఅవుట్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎడిట్లోకి వచ్చి ఇక్కడ నేను ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను జనరల్ అని చెప్పాను అనుకోండి. ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఒక జనరల్గా ఇన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ అనేది మనకి కనబడుతుంది. ఇక్కడ యూజ్ లెగసీ న్యూ డాక్యుమెంట్ డైలాగ్ బాక్స్ అనేది నేను టిక్ పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు నాకు ఓకే అని చెప్పిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అని చెప్పి డాక్యుమెంట్ అని మనం క్రియేట్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ హోమ్ స్క్రీన్ లాంటిది పోయి ఓన్లీ నాకు ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఓన్లీ మనకి ప్రీ డిఫైన్డ్ టైప్ లాగా మనకి ఎలాగైతే డిస్ప్లే అవుతుందో సో అలా వస్తుంది. ఇక్కడ మనం బై డిఫాల్ట్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ ప్రింట్ కేటగిరీ నేను తీసుకున్నాను. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ 1 తీసుకున్నాను. స్టార్ట్ పేజ్ 1 తీసుకున్నాను. ఇక్కడ లెటర్ సైజ్ బదులుగా నేను ఏం చేస్తున్నానంటే A4 షీట్ తీసుకుంటాను. గాట్ ఇట్. సో A4 షీట్ తీసుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏ షీట్ లేఅవుట్ అయితే మనం తీసుకున్నామో నాకు అది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఇందులో కలర్ లేదు నాకు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఇది సెలెక్షన్ చేసుకొని నాకు కావలసిన కలర్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు డ్రాప్ షాడో అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డ్రాప్ షాడో అనేది ఏంటంటే మనం ఆబ్జెక్ట్ దగ్గర మనం షాడో అనేది ఇక్కడ నేను ప్రివ్యూ అని చెప్పాను అనుకోండి. నాకు ప్రివ్యూ అంటే నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ప్రివ్యూ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డ్రాప్ షాడోలో నేను 90 డిగ్రీస్ ఇచ్చాను. ఇక్కడ ఎంత ఇచ్చాను? సో 90 డిగ్రీస్ ఇస్తే ఇక్కడ నాకు 90 డిగ్రీస్ పొజిషన్లోకి అది వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో బ్లెండ్ మోడ్ ఆప్షన్ అంటే ఏంటంటే మనకి షాడో తాలూకా కలర్ బ్లాక్ వచ్చింది. ఓకే. ఇక్కడ పొజిషన్కి వచ్చేస్తే పొజిషన్ తాలూకా డిస్టెన్స్ ఏమో ఇక్కడ 9.99 అని ఇక్కడ ఇచ్చాడు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1 అని నేను డిస్టెన్స్ని చెప్పాను అనుకోండి. ఇక్కడ 1 డిస్టెన్స్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. అలా కాకుండా ఇక్కడ యూజ్ గ్లోబల్ లైటింగ్ అని చెప్పాను అనుకోండి. అంటే గ్లోబల్ లైటింగ్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ చూసారా ఇటువైపు కూడా నాకు కనిపిస్తుంది. ఒకవేళ నేను అది ఆపేసాను అనుకోండి ఇట్ విల్ షో లైక్ ఏ 90 డిగ్రీస్. అయితే ఇక్కడ సైజ్ ఏమో 5 ఉన్నది. సో ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 2 ఇచ్చాను అనుకుంటా.
సో 2 అని ఇస్తే ఏమైందంటే నాకు ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ నాకు స్ప్రెడ్ అయింది సరే మరి 2 కాకుండా నేను ఇక్కడ ఓన్లీ 1 ఇచ్చాను అనుకోండి, నాకేమవుతుందంటే ఇక్కడ వరకే నాకు ఇలాగా స్ప్రెడ్డింగ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ షాడో హానర్ అదర్ ఎఫెక్ట్ అనేది మనం క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. ఆపేస్తే మనకి ఇలా వస్తుంది. అంటే ఇక్కడ జస్ట్ ఓకే. సో ఒకవేళ స్ప్రెడ్ కావాలి అనుకుంటే ఇక్కడ 0% ఉంది. నాకు ఎంత పర్సంటేజ్లో నేను స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను అనేది ఇక్కడ స్ప్రెడ్ చేస్తే నాకేమవుతుందంటే ఈ చుట్టూ కూడా ఇలాగ నాకు షాడో అనేది నాకు క్రియేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డ్రాప్ షాడో ఎఫెక్ట్ అని చెప్తారనమాట. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ నాకు ఇలా ఉంది. ఇప్పుడు ఇది నాకు రౌండెడ్ కార్నర్స్ కావాలనుకోండి, ఈ ఎల్లో సింబల్ దగ్గర నేను క్లిక్ చేశాను అనుకోండి. సో అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కార్నర్స్ దగ్గర అంటే కార్నర్స్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. అయితే ఈ ఆబ్జెక్ట్ చూడటానికి ఎలా ఉన్నదంటే అక్కడ నిజంగా అక్కడ స్టిక్ చేసి ఉన్నదేమో అన్నట్లాగా నాకు ఎపీరెన్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? సో అది అయిపోయింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరే మరొక ఆబ్జెక్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా నాకు కలర్ అనేది లేదు. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇక్కడ నాకు కావాల్సిన కలర్ని నేను ఇక్కడ అప్లై చేయాలి. అది అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇన్నర్ షాడో అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇన్నర్ షాడో అనేది ఇచ్చేసి ఇక్కడ నేను ప్రివ్యూ అని ఇస్తే ఏమైందంటే లోపల పార్ట్ నాకు ఇక్కడ షాడో వచ్చింది. కానీ ఇక్కడ డిస్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి నేనేం చేస్తున్నానంటే డిస్టెన్స్ ఇక్కడ 9 ఇచ్చాను ఫస్ట్. ఓకే, అంటే ఇక్కడ డిస్టెన్స్ నాకు పెరిగిందనే లెక్క. సో అలాగే ఇక్కడ యాంగిల్లో 90 డిగ్రీస్ ఇచ్చాను. అంటే నాకు షాడో అనేది ఇప్పుడు 90 డిగ్రీస్లో చూసారా, అంటే అక్కడ లోపల పార్ట్ కట్ చేసినట్లాగా నాకు ఇక్కడ క్రియేట్ అయిందనమాట. అర్థమైందా? సో అలాగే ఇక్కడ సైజు ఫర్ సపోజ్ నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 3 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ ఫెదర్ తాలూకాది పోయి మనకేమైందంటే ఎగ్జాక్ట్గా లోపలికి కట్ చేసినట్లాగా ఈ ఆబ్జెక్ట్ మనకి కనిపిస్తుంది. అర్థమైందా? సో అలాగే ఇక్కడ మనకి ఈ పర్సంటేజ్ అనేది నేను ఇంక్రీజ్ చేసుకుంటే నాకు ఏమవుతుందంటే ఏదైతే చాకర్ అనేది ఒక ఆప్షన్ ఉందో, సో ఇక్కడ నేను పెంచుకున్నాను అనుకోండి, ఇక్కడ చూసారా నాకు ఈ ఎడ్జ్లోని ఎలాగవుతుందో ఒక చిన్న చిన్న దీనిలాగా మనకి క్రియేట్ అవుతుంది. లేదంటే మనకి ఇది వద్దనుకుంటే సో మనం ఇక్కడ 0 అనేది పర్సంటేజ్ పెట్టుకుంటే నాకు సరిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ నాయిస్ పర్సంటేజ్ నాకు ఒక 20% కావాలనుకోండి. సో నాయిస్ పర్సంటేజ్ అనేది కూడా నేను ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ చూసారా డాట్స్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. సో అందుకని జనరల్గా మనం నాయిస్ అనేది మనం ఇవ్వక్కర్లేదు. సో ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూసారా ఈ బ్యాక్దేమో నాకు డ్రాప్ షాడో వచ్చింది, ఈ ఫ్రంట్నేమో
ఇన్నర్ షాడో అంటే లోపలికి మనం కట్ చేసేస్తే, అంటే మనం కట్ చేసేస్తే మనకి ఎలాగైతే ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిందనమాట. అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ ఎఫెక్ట్ని మనం ఎంత ఎఫెక్టివ్గా మనం ఇవ్వగలుగుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకొని దీంట్లోని నేనేం చేస్తానంటే ఒక హారిజంటల్ కలర్స్ దాంట్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఒక కలర్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఎల్లో అనేవి వచ్చాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇది నేను డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు ఒకవైపు మాత్రమే రౌండెడ్ కార్నర్ క్రియేట్ అయింది. అలాగే ఇక్కడ కూడా నాకు షిఫ్ట్ కంట్రోల్ పట్టుకున్నాను అనుకోండి, నాకేమైంది ఇప్పుడు అదర్ కార్నర్ అనేది నాకు క్రియేట్ అయింది అనమాట. అంటే సో ఏదైనా ఒక డిజైన్ మనం చేసినప్పుడు నాకేమవుతుందంటే ఈ రకమైన క్రియేషన్స్ కూడా మనకి కావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎలాగ క్రియేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోతే అవుటర్ గ్లో అనేది ఉంటుంది. అయితే అవుటర్ గ్లో అనేది మనకి ఎలా చెప్పగలుగుతామంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్లో అంటే బ్యాక్గ్రౌండ్ అనేది నాకు డార్క్ కలర్ ఉండాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అనేది నాకు డార్క్ కలర్ ఉంటేనే మనకు అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇక్కడ ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సైజుని ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇదేం చేస్తాను ఇక్కడ ఈ కార్నర్తో దీన్ని ఇక్కడ ఒక వేప్ నేను పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే నాకు కావలసిన విధంగా నేను సైజుని రెడ్యూస్ చేసుకొని ఇది నేను ఇక్కడ పెట్టుకొని ఈ ఆబ్జెక్ట్నేమో నేను ఇక్కడ షేడ్ కలర్లో నేను ఇక్కడ ఇలాగ పెట్టుకుంటా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్లోని ఏం చేస్తానంటే ఎఫెక్ట్లోకి వచ్చేసి అవుటర్ గ్లో అని నేను ఇస్తాను. ఇక్కడ అవుటర్ గ్లో మనకి ఏ కలర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్క్రీన్ కాకుండా నార్మల్ కలర్లో పెట్టుకొని అలాగే ఇక్కడ కలర్ నాకు ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలో ఆ కలర్ని మనం ఇక్కడ ఓకే అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాకు ఏంటంటే సైజుని నేను పెంచుకోవాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకున్నాం. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 5 అనేది ఇచ్చానో డార్క్ కలర్ మీద ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి, ఇక్కడ చూసారా అంటే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది, దాని మీద నేను ఏం చేశాను అవుటర్ గ్లో అనేది క్రియేట్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ అనేది నాకు గ్లోయింగ్ వచ్చినట్లాగా మనకి ఎపీరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది అవుటర్ గ్లో అని మనకి చెప్తారనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ నేను మరొక ఆబ్జెక్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీనికి కూడా కలర్ ఏం చేస్తున్నానంటే ఒక డార్క్ కలర్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను. సో డార్క్ కలర్ క్రియేట్ చేసుకొని నేను ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ నేను ప్లేస్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇన్నర్ గ్లో అని చెప్పేసి ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ నార్మల్.
అలాగే ఇక్కడ నేనేం చేస్తానంటే దీని తాలూకా అంటే ఇక్కడ కలర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే అదర్ కలర్ నాకు కావాలనుకోండి, ఇక్కడ నేను కలర్ని సెలెక్ట్ చేసుకొని ఎంత సైజు మనకి కావాలో మనం ఆ సైజు మనం పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా నాకు ఏ కలర్ అయితే ఇచ్చానో అదే ఒకవేళ నేను బ్లెండ్ మోడ్ ఆప్షన్ ఏదైనా ఇచ్చాను అనుకోండి, అదేమవుతుందంటే దాంట్లో మిక్సప్ అయిపోతుంది. బ్లెండ్ మోడ్ ఆప్షన్ అంటే కలర్ మిక్స్ అయిపోద్ది. అదే నార్మల్ అని ఇచ్చాను అనుకోండి అలా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒపాసిటీ 100% పెట్టేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ అవుటర్ గ్లో అండ్ దిస్ ఈజ్ ఇన్నర్ గ్లో. అంటే మనకి ఫోటోషాప్లో ఎలా అయితే మనకి ఎఫెక్ట్స్ ఉంటాయో, సో అదే టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్లో ఎఫెక్ట్లో మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు బెవెల్ అండ్ ఎంబోజ్ అని మనకి మరొక ఆప్షన్ ఉంది. సో ఈసారి ఏం చేస్తున్నానంటే ఇక్కడ మరొక ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ తీసుకొని దీనికి ఒక వేరే సమ్ అదర్ కలర్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి బెవెల్ అండ్ ఎంబోజ్ అని ఇస్తాను. సో బెవెల్ అండ్ ఎంబోజ్ అని ఇవ్వగానే నాకు ఇక్కడ చూసారా ఇక్కడ ఒక థిక్గా మనకు అంటే ఒక ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాంగిల్ ఇవ్వాలి ముందు. సో యాంగిల్ అనేది నేను అక్కడ చెప్తాను. సో యాంగిల్ అనేది ఇచ్చినప్పుడు నాకు డైరెక్షన్ ఎలా కావాలి, అప్లో కావాలా డౌన్లో కావాలా, ఓకే. సో దాని తాలూకా హైలైటింగ్ కలరు మనకి ఏ రకంగా కావాలి అంటే ఇక్కడ మనకి మార్చిన దాన్ని బట్టి దీని తాలూకా షాడో అనేది మనకి ఇక్కడ క్రియేట్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంచుమించు ఒక థిక్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసేసి 9 పెట్టుకున్నాను అనుకోండి, ఓకే. సో అప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ మరింత సైజ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ బెవెల్ అండ్ ఎంబోస్ అని అంటారు, అర్థమైందా? సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టైప్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫ్రేమ్ ఇస్తాను. ఈ ఫ్రేమ్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చాను. సో ఈ టెక్స్ట్ని Ctrl+A చెప్పి Ctrl+Shift+Greater+తో నేనేం చేస్తున్నానంటే అక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఏమైనా మనకి తెలిసింది అనుకోండి, నేను ఇక్కడ ఇంపాక్ట్ అని చెప్పాను. అయితే ఇక్కడ నేను టెక్స్ట్ తాలూకా కలర్ని నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ బాగా లైట్ కలర్ లాంటిది ఇక్కడ నేను పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ టైప్లోకి వెళ్ళిపోయి క్రియేట్ అవుట్లైన్ అని ఇవ్వడంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇది ఇలాగా ఇక్కడ ఏమైంది చూసారా, ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ అనేది సో ఈ ఫ్రేమ్ అనేది నేను తీసేస్తే అది పోతుంది. కానీ ఇక్కడ మనకేంటి ఫర్ సపోజ్ నేను ఒక టెక్స్ట్ ఫ్రేమ్ ఇచ్చాను, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశాను డివిపి అని ఇచ్చాను, ఇక్కడ Ctrl+A చేశాను, Ctrl+Shift+Greater+ కీ ప్రెస్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏరియల్ బ్లాక్ అనేది నేను ఇచ్చాను. సో ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నాకు టైప్లోకి వచ్చేసి క్రియేట్ అవుట్లైన్ అని ఇస్తాను. సో అది అయిపోయిన తర్వాత దీనికేమో నేను ఒక వైట్ కలర్ అనేది నేను దీనికి కలర్ ఇస్తాను. సో ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ టెక్స్ట్ని ఇలా పెట్టుకున్నాను, ఓకే.
సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వచ్చి ఎఫెక్ట్స్లోకి వచ్చి ఇక్కడ బెవెల్ అండ్ ఎంబోజ్ అంటే నాకు ఇక్కడ ఒక బటన్ టైప్ లాగా వచ్చింది చూడండి. అయితే ఇందులో నాకు ఫాల్ ఆఫ్ ఎంబోజ్ అని ఉంటుంది. సో ఫాల్ ఆఫ్ ఎంబోజ్ అనేది నేను ఇవ్వడంతో ఏమవుతుందంటే నాకు ఇక్కడ నేను 90 degrees ఇస్తాను. ఓకే, సో ఫాల్ ఆఫ్ ఎంబోజ్ అంటే నాకు ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ లోపల పార్ట్ స్ట్రెస్ అవుతుంది. అంటే ఇక్కడ నేను దీన్ని ఓకే చేసేసి ఈ ఆబ్జెక్ట్ తాలూకా కలరు నాకు ఈ కలర్ ఇచ్చాను అనుకోండి. అంటే ఏది, సో లైక్ మనం ఒక గ్రీన్ టైప్ లాగా ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూసారా ఇది ఎలా వచ్చిందో, అంటే ఏదో ఒక లోపలికి టెక్స్ట్ని మనం అంటే చెక్కేస్తే మనకి ఎలాగైతే ఉంటుందో సో ఆ మాదిరిగా మనం ఇక్కడ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకనే మనకేంటంటే వాటి యొక్క ఆబ్జెక్ట్ దాని మీద మనం అసలు ఎలాగ చేసుకుంటే దాని తాలూకా లుక్ వస్తుంది అనేది మనం ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మరొక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేసుకున్నాను, దానికి ఒక కలర్ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్లోని ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకేంటంటే సాటిన్ అని ఉంటుంది. అయితే ఇక్కడ సాటిన్లో ఏంటంటే ఇక్కడ నాకు యాంగిల్ ఉంటుంది, అలాగే సాటిన్ తాలూకా షాడో కలర్ మనకి ఎంత కావాలి అనుకుంటే అంత మనం ఇక్కడ ఇచ్చుకుంటే బోత్ సైడ్స్ నాకు ఇలా వస్తుంది. ఒపాసిటీ ఎంత కావాలంటే అంత. అలాగే ఇక్కడ సైజు నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 1, అంటే ఇక్కడ 1 పెట్టుకున్నాను సైజు. పెట్టుకుంటే నాకు ఇక్కడ చూసారా ఎలా వచ్చిందో. అంటే దీన్ని ఏమంటారంటే సాటిన్ ఎఫెక్ట్ అని అంటారు. కావాలనుకుంటే ఇది నేను 90 degreesలో కూడా మనం మార్చేసుకుంటే ఇది స్ట్రైట్గా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్లో మనకి సాటిన్ స్టైల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క టైప్లోని ఒక్కొక్క షేప్లోని మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బేసిక్ ఫెదర్ అని ఇచ్చాను అనుకోండి. సో బేసిక్ ఫెదర్ అంటే నాకు ఏమవుతుందంటే ఇక్కడ సాఫ్ట్నెస్, అంటే ఇక్కడ నేను విత్ ఒక 2 ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ చూసారా ఫెదర్ అనేది మనకి ఎలా క్రియేట్ అయిపోతుందో. సో ఇది మనకి మరొక ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత నేను మరొక ఆబ్జెక్ట్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్కి నేను మళ్ళీ వేరేగా మరొక కలర్ నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వచ్చి ఎఫెక్ట్లోకి వచ్చి ఇక్కడ నాకు ఏం చేస్తానంటే డైరెక్షనల్ ఫెదర్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి డిపెండ్ ఆన్ ద డైరెక్షన్ బట్టి నాకు ఇక్కడ 0 ఉంది. ఫర్ సపోజ్ నేను 90 తీసుకొని, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 90లో పెట్టుకున్నాను. ఓకే, సో 90లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫెదర్ తాలూకా విత్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ టాప్లో ఒక 5 ఇచ్చాను. సో ఇక్కడ ఏమైంది చూసారా, ఆటోమేటిక్గా మనకి టాప్ నుండి ఫెదర్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో అలా కాకుండా ఇది 0 పెట్టుకొని బాటంలో నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 అని చెప్పాను. సో ఇక్కడ బాటమ్ నుండి నాకు ఫెదర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది.
అలాగా ఇక్కడ మనకి ఎలాగంటే ఏ డైరెక్షన్ నుండి మనకి కావాలనుకుంటే ఆ డైరెక్షనల్లో మనం ఇక్కడ డైరెక్షనల్ ఫెదర్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గ్రేడియంట్ డైరెక్షన్ అని మనకు ఒకటి ఉంటుంది ఫెదర్ది. సో ఇందులో కూడా నేను ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ తాలూకా కలర్ సెలెక్ట్ చేసి ఇచ్చిస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ గ్రేడియంట్ ఎఫెక్ట్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గ్రేడియంట్ తాలూకా ఎఫెక్ట్ అనేది ఆ ఆబ్జెక్ట్ మీద మనకి తీసుకోబడుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రేడియల్ అన్నాను అనుకోండి, ఇక్కడ రేడియల్ వస్తుంది. అలాగే ఇక్కడ యాంగిల్ అంటే ఇక్కడ మనం లీనియర్లోకి ఇచ్చాను అనుకోండి, ఇది ఎంత ఫర్ సపోజ్ నాకు 90 డిగ్రీస్లో కావాలనుకోండి. సో అది ఏమవుతుందంటే నాకు 90 డిగ్రీస్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎఫెక్ట్స్ ఇన్ డిజైన్. ఓకే, థ్యాంక్ యూ.